పప్పు భక్షాలండి. ఎంత బాగున్నాయి చూడండి. ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా ఇలా కూడా ట్రై చేయండి. మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్ పప్పు భక్షాలు చేస్తున్నానండి. ముద్దపప్పు భక్షాలు. పూరి పిండి దీంతో 2 తీసుకున్నానండి. పావు భాగం కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవాలి. అంతా కలిపేసుకొని సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకొని మొత్తం తడిపేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అండి. ఆయిల్ వేసుకుంటే రేక్ అనేది మితువుగా వస్తుంది. కలిపినాక ఆయిల్తో అంతా కలిపినాక కొంచెము పిండి అనేది లూజ్గా పెట్టుకోవాలండి. పిండి అనేది ఇట్లా ముద్దగట్టాలి. ముద్దగట్టి చూసేసుకోవాలండి. వాటరు పిండి అనేది లూజే ఉండాలి. బొంబాయి రవ్వ వేసినాం కదా, ఆ బొంబాయి రవ్వ వేసే వరకు గుంజుకునే వరకు వాటర్ అనేది సరిపోతుంది. చూడండి ఇట్లా ఉండాలండి. జోరుగా అతుక్కోవాలన్నమాట. ఫింగర్స్కి ఇట్లా అతుక్కుంటే పిండి అనేది సరిపోతుంది. మళ్ళీ మనకి బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా, ఆ బొంబాయి రవ్వ పీల్చుకునే వరకు వాటర్ గట్టి పడుతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తడిపేస్తాం. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇంత మాత్రం ఉండాలండి. మనకి భక్షాలలాగానే అండి. ఇంకా పూర్ణం పెట్టే బదులు పప్పు పెట్టేస్తాను. చాలా మాకు ఇష్టం అండి ఇవి. నిన్న ముద్దపప్పు చేసినాను కదండి, ఈరోజు భక్షాలు చేస్తున్నాను. ముద్దపప్పు భక్షాలు. మనం పప్పు అవి రౌండ్గా చేసుకునే వరకు ముద్దలు ఇది నానిపోతుంది. అంతా కలిపి పప్పుని ముద్దలు చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇంకా ముద్ద లేకుంటే కొంచెం వేడి చేయొచ్చండి. వేడి చేసి పప్పు గట్టిగా చేయొచ్చు. చాలా బాగుంటాయండి. చేసుకోవాలన్నప్పుడు ఇట్లా పప్పు తోటకూర పప్పు చేసినప్పుడు కొంచెం శనగపిండి వేసుకొని వేడి చేసుకొని పెన్నంలో వేడి చేసుకున్నామంటే గట్టిగా అయిపోతుంది. ముద్దలు చేసుకోవాలండి పూర్ణం లాగానే. ఆ సైజ్ చేసుకోండి. తొందరగా చేయొచ్చండి. ఇట్లా చేసి పెట్టుకుంటే మనం పప్పు మిగిలినప్పుడు ఇట్లా చేస్తానండి. మనకి పప్పు కూడా అయిపోతుంది. అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలండి. తొందరగా అయిపోతాయి చేసుకోవడం. మనకి ఎంత కావాలో ఎన్ని కావాలో అన్ని చేసుకున్నాను. ఇది ఎప్పుడు గట్టిగా పడుతుందో అప్పుడు నానినట్టు ఇంకా కొద్దిగా సేపు ఉండాలి. బాగా కొంచెం పైన ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి ఉన్నప్పుడు తొందరగా వస్తుంది. ఆయిల్ వేసుకున్నామంటే నానిందండి. ఇంకా చేస్తాను. నిన్న పకోడికి వేసినాను కదండి, ఆయిల్ ఉంది. మనం పిండి తడిపేదాన్ని కొత్త ఆయిల్ వేసినాను. చిన్నది చేసి ఫస్ట్ చిన్నదండి పావడానికి. మంట చిన్నగా పెట్టుకోండి. పెన్నము వేడి ఏంటది. సైడ్లకు పతలాగా చేసుకోవాలండి. మధ్యలో మందం ఉండాలి. సైడ్లకు అంతా ఇట్లా పతలాగా చేసుకోవాలి. ఇట్లా గుంజాలండి. ఎంత గుంజితే అంత మనకు పిండి అనేది టైట్ ఉంటుంది. సైడ్లకు రాదు. వచ్చినది ఎక్స్ట్రా తీయచ్చు. దీనిలో రాలేదండి. కొంచెం చల్లగైన తర్వాత పావుదానికి పెట్టేస్తే సరిపోతుంది. కొంచెం లావే చేసుకోవాలి. పతలాగా చేసినామంటే ఒట్టిగా అయిపోతే టేస్ట్ ఉండదండి. కొంచెం లావే చేసుకోవాలి. పప్పు భక్షాలు మందమే ఉండాలి. భక్షంలాగా పెద్దగా చేయకూడదు. లావు చేసుకుంటే మితువుగా మెత్తగా బాగుంటాయి. తొందరగా పెద్దగా చేసినామంటే ఒట్టిగా అయిపోతుంది. చింతపండు పిచ్చ ఉంది. చాలండి. ఇంకా ఇంతకంటే ఎక్కువ చేయలేదు.
పెన్నం కింద ప్లేట్ వేసుకోవాలండి. చూడండి ఇంత స్పీడ్ అయినా చేసుకోవచ్చండి. పప్పు నంచుకుంటే కంటే ఇట్లా భక్ష్యంలాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పెన్నము రేకు వేసిన కదా కింద కొంచెం లేట్గా కాలుతుంది. కాలిందండి. ఇట్లా మెత్తగానే తీసుకోవాలండి, మందం చేసుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇట్లా రేకు అనేది కనిపించకూడదండి సైడ్కి. చూడండి కొంచెమన్నా రేకు కనిపిస్తుందా? కొంచెం కూడా రేకు కనిపిస్తుంది చూడండి. అట్లా రేకు కనిపిస్తే సప్పగా ఉంటుందండి. రేకు కనిపించకుండా చేసుకోవాలి. స్టవ్ సన్నగా చేసుకోవాలి. తిప్పినాక ఒకటి చూపిస్తానండి. ఎప్పుడైనా సైడ్లకు పతలాగా చేసుకోవాలి. ఇట్లా గుంజాలి. ఇట్లా గుంజినప్పుడే టైట్గా వస్తుంది పిండి. చూడండి ఇంకొకటి వేసి కొంచెం స్టవ్ పెట్టుకోనండి. తగ్గించినాం కదా అప్పుడు పెట్టుకో. ఆయిల్ వేసుకొని ఆయిల్ మాత్రం చూసుకోండి మంచిగా కదా. రేకు కూడా వస్తుంది చూడండి. సైడ్కు రేకు వస్తే చూసేకి బాగుంటుందండి. ఎప్పుడైనా మనము పప్పు మీద కానీ పూర్ణ మీద కానీ రేక్ అనేది గుంజి వేయాలి. గుంజి వేసినప్పుడు ఎక్స్ట్రా పిండి ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. అయిపోయిందండి. అయిపోయినండి పప్పు భక్షాలు. ఎంతో టేస్టీగా ఇలా చేసుకోండి. పప్పు పెట్టుకొని ఇట్లా భక్షాల్లాగా చేసుకోండి, చాలా బాగుంటాయండి. తోటకూర పప్పే కాదండి, ఏ పప్పు అయినా చేసుకోవచ్చు. కొంచెం మనకు పప్పు అనేది లిక్విడ్ లాగా ఉంటే కొంచెం శనగపిండి పోపు వేసి ఆ పప్పు వేసి గుమ్మరిచ్చి కొంచెం గట్టిగా వేయండి. పప్పు కూడా గట్టిగా వచ్చేస్తుంది. ఉంటాయి, మీరు కూడా చేసుకోండి. తినే కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్. ఇలా పప్పు మిగిలినప్పుడు భక్షాలలాగా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా ఇలా కూడా ట్రై చేయండి.